మన ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. మీకోసం మన పాకశాస్త్ర గ్రంథంలో ఏ వంట దాగి ఉందో చూసేద్దామా? చివరిగా వెళ్ళేసరికి ఎస్ తోటి సెజమీ సీడ్స్. సెజమీ సీడ్స్ అంటే మన నువ్వులు చాలాసార్లు ఎన్నోసార్లు మన షోలో చెప్తూ ఉంటాను. ముఖ్యంగా నువ్వు లడ్డు ఇలాంటివి ఎన్నో చేసుకొని లేడీస్కి చాలా ముఖ్యం. ఎందుకంటే ఐరన్ అనేది చక్కగా దీంట్లో ఉంటుంది. మరి పాతకాలంలో నువ్వులు లేకపోతే మనకి వంటలు ఉండేవి కాదేమో అని చెప్పాలి. ఎందుకంటే పల్లీలు ఇవన్నీ తర్వాత మన దేశానికి వచ్చాయి. కానీ ఈ నువ్వుల నూనె ఇప్పుడు మసాజులకి లేకపోతే ఆవకాయ పచ్చళ్ళకి వాడుతున్నారు. మరి నువ్వులని మాత్రం మనం అరబ్ కంట్రీస్లో వెళ్ళినా టైనీ సాస్ అని రకరకాల సాసులు చేసుకుంటారు. చక్కగా వేయించి దాంట్లో పేస్ట్ చేసుకుని దాన్ని వంకాయలతో వాటితో తింటూ ఉంటారు. అయితే మన దేశంలో మనం చక్కటి అందులో తెలుగు వాళ్ళు సాలం కర్రీలు బాగా ఇష్టపడతారు. మరి ఈరోజు ఇదే నువ్వులతోటి ఒక మంచి గ్రేవీ చేసుకుందాం. అది కూడా చిట్టి ఉల్లిపాయలు వేసి మరి చేసేసుకుందామా? చిట్టి ఉల్లిపాయలు చాలా రుచిగా ఉంటాయి. మనం దీన్ని మంచి పుల్లటి కూరలో వేసుకుంటే చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి ఈ నువ్వులు ఈ చిట్టి ఉల్లిపాయలు పులుపు యాడ్ చేసేసి ఒక మంచి కూర తయారు చేసుకుందాం. మనం ఈ చిట్టి ఉల్లిపాయలతో సాలన్ అనేసరికి మీ అందరికీ తెలుసు, మనం చక్కగా నువ్వులు కొబ్బరి పల్లీలు వేసేసుకుంటే అదిరిపోతుంది. సో మరి ఇలా ఎండు కొబ్బరిని మనం తీసుకొని దీంతో పాటు పల్లీలు వీటిని మనం కొంచెం సేపు వేయించుకుందాం. నువ్వులు వేయగానే చిటపట్లాడిపోతాయి. అందుకని ముందుగా ఈ కొబ్బరి పల్లీల్ని కొంచెం సేపు వేయించుకుందాం. పల్లీలు ఎంతవరకు వేయించుకోవాలి? మీరు ఇలాగే ఎక్కువ వేయించుకోకుండా వేసేసినా కూర బాగానే వస్తుంది. కాకపోతే దీన్ని ఆ నూనెలో వేసి బాగా కుక్ చేయాలి. దానికంటే బెస్ట్ ఏంటంటే ఒక పెనంలో వేసి పల్లీలు టపటప అని పగిలేంత వరకు, అంటే కొంచెం వేడెక్కిన తర్వాత ఈ పల్లీలు కూడా లైట్గా పగులుతాయి. అప్పుడు మనం లాస్ట్లో నువ్వులు వేసి కొంచెం అంత వేయించుకొని దీన్ని మిక్సీ జార్లో కొన్ని నీళ్లు వేసి పేస్ట్ చేసుకొని ఈ మంచి సాలన్ కూర తయారు చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ పల్లీలన్నీ లైట్గా పగులుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇందులో నువ్వులు వేద్దాం. నువ్వులు వేయగానే చిటపట్లాడతాయి. నువ్వులు వేసి దీంట్లో లైట్గా ఇలా కలిపేసుకుందాం. ఇలా నువ్వులు కూడా సరే మరి ఎక్కువ చిటపట్లాడింది అనుకోండి, మూత పెట్టేద్దాం. ఇందులోనే చిటపట్లాడతాయి, కానీ దాన్ని మనం కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మాడకూడదు. స్టవ్ కూడా ఇప్పుడు కట్టేశాను. ఈ లోపల నువ్వులన్నీ చిటపట్లాడి అవి చాలే ఇంకా సంతోషపడ్డ తర్వాత మనం దాన్ని తీసి మిక్సీలో వేసుకొని చక్కగా మనం పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ నువ్వులు చక్కగా చిటపట్లాడడం అయిపోయింది. దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. పల్లీలు కొబ్బరి నువ్వులు ఏది మాడకూడదు, అన్నీ చక్కగా వేగాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం చల్లారిన తర్వాత కొన్ని నీళ్లు పోసి ఫైన్గా పేస్ట్ చేసుకొని తర్వాత మన వంట ప్రారంభిద్దాం. పేస్ట్ కూడా అయిపోయింది. అయితే మనం సాధారణంగా ఉల్లిపాయలు వేసి అవి వేగిన తర్వాత చేస్తాం. ఉల్లిపాయలు ఈరోజు వేయట్లే, ఎందుకంటే కూరంతా ఉల్లిపాయలే, చిట్టి ఉల్లిపాయలు. దీంట్లో నూనె వేసుకుందాం. ఈ నూనె బాగా వేడెక్కాలి. అప్పుడే మన ఆవాలు చిటపట్లాడతాయి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు ఇవి వేసిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మరి ఇందులో మసాలా వేస్తే మాడకుండా ఉండడం కోసం కారము, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి 3 ఉన్నాయి కదా. ఇప్పుడు జీలకర్ర పొడి దీంట్లో కలిపేసుకున్నాను. అలాగే దీంట్లో పసుపు కూడా కలిపేశాను. కలిపేసి వీటన్నిటినీ ఇందులో వేద్దాం. వేసిన వెంటనే కారం వేసేటప్పుడు కారంలో నీళ్లు వేసుకుందాం. ఇప్పుడు ఏది మాడకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో పసుపు, ధనియాలు, జీలకర్ర పొడి, అలాగే ఒక పక్క నీళ్లు పోసిన కారం వేసామనుకోండి, మనకి చక్కగా మాడకుండా ఉంటుంది, మనకి పర్ఫెక్ట్గా అవుతుంది. ఇప్పుడు నూనె వేడెక్కింది. ఆవాలు వేసిన వెంటనే మంట కూడా తగ్గించాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు, ఇప్పుడు జీలకర్ర, మళ్ళీ ఏది మాడకూడదు, మెంతులు, అందుకే ఫాస్ట్గా వేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందాం. అలాగే దీంట్లో పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే మన కారం. ఇప్పుడు ఈ కారంలో
ఏది మాడకుండా చక్కగా కాపాడుతుంది. వేసేసాం. ఇప్పుడు నీళ్లు కూడా ఉన్నాయి, దీన్ని చక్కగా కలుపుకుందాం. అయితే మన కరివేపాకు కూడా నూనెలో వేస్తే చిట్టపట్లాడి ఏం పర్లేదు, ఇందులో బోళ్ళంత కరివేపాకు. ఇలాంటి మంచి కూరల్లో కరివేపాకు నిండుగా ఉంటే మంచి టేస్ట్ వస్తుంది. ఈ మసాలా అంతటిని ఇలా వేయించుకుందాం. ఇప్పుడు చూడండి, మసాలాలో నీళ్లున్నాయి కాబట్టి ఏది మాడకుండా చక్కగా ఉంది. అదే కనుక ఈ వేడి నూనెలో మనం మసాలా వేసి నీళ్లు పొయ్యలేదనుకోండి, మసాలా కొంచెం మాడినా మనం చేసుకునే కూరలో చేదొస్తుంది. చాలాసార్లు కంగారు పడతాం కదా, ఎందుకు మనం చేసుకునే కూర అంత బాగానే చేసాము అయినా చేదొస్తుంది అంటే నూనెలో వేసి మసాలాలు మాడితే చేదొస్తుంది. ఇప్పుడు మనం చేసుకున్న ఈ నువ్వులు పల్లీలు ఈ పేస్ట్ అంతా ఉంది, ఎంతో ఈజీగా చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ నువ్వులు పల్లీలు కొబ్బరి మిశ్రమాన్ని కూడా ఇందులో వేద్దాం. వేసి ఇప్పుడు దీన్ని దీంతో పాటు కుక్ చేద్దాం. అయితే ఇలా చేసేటప్పుడు మనకి నాన్ స్టిక్ గిన్నె ఉందనుకోండి, ఇప్పుడు చూడండి నేను నాన్ స్టిక్ గిన్నె వాడుతున్నా. ఇలా గిన్నె వాడడం వల్ల మనకి ఇదంతా కింద ఎక్కువగా అంటిపోకుండా చక్కగా ఈ వుడెన్ స్పూన్ తోటే కలుపుకోవచ్చు. అదే స్టీల్ గిన్నె అల్యూమినియం గిన్నె ఉంటే ఇదంతా కింద అంటుకుపోయి చాలా కష్టంగా ఉంటుంది. ఇలా నాన్ స్టిక్ ప్యాన్ వాడుకోవడం కల్లా ఈజీ. దీన్ని ఇలా నూనె పైకి వచ్చేంత వరకు స్లోగా కుక్ చేసుకుందాం. ఇందులో నుంచి మసాలా చక్కగా కుక్ అయి ఇలా మెరుస్తున్నప్పుడు ఇందులో మనం మన చింతపండు పులుసు వేసేసుకుందాం. ఏం పర్లేదు, పులుపు ఎంత ఉండాలి అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే మొత్తం బోళ్ళంత చింతపండు పులుసు పోసామనుకోండి, ఇది బాగా పుల్లగా అయితే కూడా బాగోదు. చూడండి, ఇప్పుడు మనకు కావలసిన గ్రేవీ లుక్ దీనికి వస్తుంది. దీన్ని మనం చక్కగా మన చిట్టి ఉల్లిపాయలు, వీటిని షాలెట్స్ అంటారు, మనం దీన్ని చక్కగా ఆమ్లెట్లు వేసుకోవడానికి వాటికి వాడితే ఉల్లిపాయల కంటే మరింత ఎక్కువ రుచి ఉంటుంది. మరి ఈ షాలెట్స్ని ఇందులో వేసుకొని ఇప్పుడు కుక్ చేసుకుందాం. అలాగే కొంచెం అంత ఆ చింతపండు దీన్ని ఒక 5-6 నిమిషాలు కుక్ అయిన తర్వాత మీకు కావాలంటే దీన్ని మరింత పలసగా కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం అంత చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మనకి కావాల్సినంత చిక్కగా చేసుకొని దీన్ని మంచిగా మరగనిద్దాం. ఈ లోపల ఈ చిట్టి ఉల్లిపాయలు కూడా చక్కగా కుక్ అవుతాయి. మనం కొంచెం బెల్లం వేసుకోవాలి, అది వేసుకుందాం. ఇప్పుడు మసాలా అంతా చక్కగా కుక్ అయింది, ఏ భయం లేదు. ఇప్పుడు దీంట్లో మనం టమాటాలు కూడా వేసుకుందాం. టమాటాలని కూడా మనం చక్కగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక టమాటాని మనం ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం. దీన్ని వేసిన వెంటనే స్టవ్ కట్టేద్దాం. ఇందులో నుంచి కూడా కొంచెం తేమ గ్రేవీ మన దాంట్లోకి వెళ్తుంది, కానీ దీన్ని ఫుల్గా కుక్ అవ్వకూడదు. మనం వేసుకున్నప్పుడు ముక్కలు రావాలి. అంటే మరి ఎంతమందికి ఇలా టమాటా ఇష్టం ఉంటుందో నేను చెప్పలేను, కానీ ఎక్కువ శాతం మంది టమాటా బాగా ఇష్టపడతారు. కొంచెం లైట్గా కుక్ అవుతాయి. మరి దీంట్లో ఆ లైట్గా కుక్ అవ్వాలి, ఇందులో కరిగిపోకూడదు. అందుకని టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, లాస్ట్లో వేసుకొని తినేద్దాం. ఈ ఉల్లిపాయలు కూడా మనకి కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. దీంట్లో తగినంత ఉప్పు కూడా మనం వేసుకుందాం, ఎందుకంటే ఈ ఉల్లిపాయలు ఆ ఉప్పును కూడా పీల్చుకోవాలి. దీంట్లో ఆ పులుపు కూడా చక్కగా సరిపోయింది. ఇప్పుడు ఇలా కుక్ చేసుకుంటూ దీంట్లో ఆ బెల్లాన్ని కూడా కొంచెం కుక్ అయిన తర్వాత బెల్లాన్ని కూడా వేసుకుందాం. దీన్నే అసలు బిర్యానీ కానీ పులావులు కానీ ఏది లేకపోయినా అన్నంతో తిన్నా మంచి టేస్ట్ వస్తుంది. కానీ ముందు కొంచెం సేపు చక్కగా మరగనిద్దాం. ఉడుకుతూ దీంట్లో నూనె చూడండి ఇప్పుడు చక్కగా వచ్చింది. ఆ ఉల్లిపాయలు కూడా పైకి తేలుతూ చిట్టి ఉల్లిపాయలు భలేగా ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇలాంటి మంచి సాలం కూరల్లో ఈ కొత్తిమీర మంచి టేస్ట్ ఇస్తుంది. ఈ డిష్లో కొంచెం ఘాటుగా చేసుకున్నాం, పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని ఇప్పుడు జస్ట్ ఇవి వేసి స్టవ్ కట్టేయాలి. ఇది వేసిన తర్వాత టమాటాలు ఇలా పైన వేసాను, స్టవ్ కట్టేశాను. స్టవ్ కట్టేసి ఈ వేడిలోనే ఈ టమాటాలు ఇలా మునిగిపోవాలి. అదే కనుక ఈ టమాటాలు వేసిన తర్వాత కొంచెం సేపు కుక్ చేస్తే బాగోదు. ఈ టమాటాలు వేసాను, మూత పెట్టేశాను. ఇప్పుడు ఒక 4-5 నిమిషాలు ఆగిన తర్వాత వడ్డించుకుందాం. ఆ టమాటాలు కూడా తింటుంటే ఎంత మజా వస్తుందో చూడండి. ఈ టమాటాలు కూడా ఇందులో మునిగి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు
మన టమాటా. ఆహా, అసలు ఇది వేస్తుంటేనే ఎక్కడ లేని ఆనందం. చక్కగా ఈ చిట్టి ఉల్లిపాయల వల్ల ఈ వచ్చిన టేస్ట్ అంతా ఇంత కాదు, సూపర్గా ఉంది, పర్ఫెక్ట్గా రెడీ. ఈ కూర చూస్తుంటేనే ఎంతో ఆనందం కలుగుతుంది. సో మరి చక్కగా ఘాటుగా ఉండడం కోసం ఒక పచ్చిమిరపకాయ కూడా పెట్టుకున్నాను. ఓ పచ్చిమిరపకాయ ఈ సాలన్ కర్రీ కూడా బాగుంటుంది. చక్కగా మన టమాటా, మన కూర, అలాగే మన ఈ చిట్టి ఉల్లిపాయలు ఏవైతే ఉంటాయో దాన్ని కూడా బోల్డ్ అంత అద్భుతమైన రుచి. వీటన్నిటిని కలుపుకొని ఈ అన్నము, ఈ కూర చక్కగా ఎంతో సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. దీంతో పాటు ఎంత ఘాటున్నా నాకు మాత్రం ఈ సాలన్ కూరలో మనం క్యాప్సికం కూడా వేసుకుంటాం. క్యాప్సికం రుచి కూడా బాగుంటుంది. పచ్చిమిరపకాయల చక్కగా నంచుకుంటూ మరి ఈ టమాటా ముక్క మరి లాస్ట్లో ఏమన్నానో దాన్ని కూడా జ్యూసీగా ఉండి ఈ సాలన్ కూరతోటి భలేగా ఉంటుంది. చిట్టి ఉల్లిపాయలతో సాలన్ కర్రీ తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో ఎండు కొబ్బరి, పల్లీలు వేసి లైట్ గా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత నువ్వులు కూడా వేసి చిటపట్లాడిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్ లో వేసి కొన్ని నీళ్లు పోసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి అందులో ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాని తర్వాత పసుపు, ధనియాల పొడి, కారం పొడిలో కొన్ని నీళ్లు పోసి దాన్ని కూడా వేసేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో నీళ్లు ఉన్నాయి కాబట్టి మాడకుండా చక్కగా ఉంటుంది. దీన్ని కలుపుకుంటూ ఉండాలి. నూనె పైకి తేలుతున్నప్పుడు చేసుకున్న పల్లీలు, కొబ్బరి, నువ్వుల మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకునేటప్పుడు ఎప్పుడైతే నూనె పైకి వస్తుందో ఇందులో చింతపండు పులుసు పోసి కుక్ చేసుకోవాలి. అలా కుక్ అవుతున్నప్పుడు ఇందులో చిట్టి ఉల్లిపాయలు వేసి అలాగే మూత పెట్టి చక్కగా నూనె పైకి తేలేంత వరకు ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసుకుని దీంట్లో కొంచెం బెల్లము, కొంచెం కొత్తిమీర, టమాటాలని చూపించిన విధంగా కట్ చేసి ఆ టమాటా ముక్కలు వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. దీన్ని వేడిగా వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది.